నాగర్ కర్నూలు జిల్లాలో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అంజీ అలియాస్ స్వామి, ముత్తు బాబుల నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో 25 దొంగతనం కేసులో నిందితులుగా ఉన్న వీరు పలుమార్లు జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తిమ్మాజిపేట మండలం గోరిట గ్రామానికి చెందిన రైతు ఇంట్లో గతేడాది అక్టోబర్ 27న తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించడంతో పాటు వనపర్తి జిల్లాలోనూ ఇదే తరహా చోరీలకు పాల్పడ్డారు. విచారణలో అంజీ ఇళ్లలోకి చొరబడి చోరీలు చేయగా ముత్తు బాబు బయట కాపలా కాసేవారని పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన ఆభరణాలను విక్రయించి వచ్చిన డబ్బును ముగ్గురు పంచుకునేవారన్నారు. నాగర్ కర్నూల్ సంత బజారులో ఆభరణాలు విక్రయించేందుకు వచ్చిన ముత్తు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నగలు విక్రయించేందుకు వచ్చిన అంజీని అరెస్టు చేశారు. బంగారం, వెండి ఆభరణాలను పూర్తిగా రికవరీ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.